ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ వదిలిపెడితే నేను కొద్దిగా నాకు బూత్లలో పనిచేస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ కిరణ్ గారు. ఎస్ రాకేష్ రెడ్డి గారు ఎవరు చావల కిరణా? ఒక్క నిమిషం కిరణ్ గారు, రాకేష్ రెడ్డి గారు ఏదో మాట్లాడాలనుకుంటారు మీతో. ఎందుకన్నా నేను రాగానే పోతున్నావు, ఏమైంది? కిరణ్ గారు ఉన్నారా? సరే చెప్పండి, భరత్ గారు పర్లేదు చెప్పండి. ఎస్ ఎస్ కిరణ్ గారు ఇప్పుడు వెళ్ళారు, అంటే ఇన్సేపు ఉన్నారు. చెప్పండి రాకేష్ రెడ్డి గారు, ఏంది పరిస్థితి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి? ఏమన్నా గెలవాలనుకుంటున్నాము, గెలుస్తామనుకుంటున్నాము. గెలవకూడదు అనేది జూబ్లీహిల్స్ హిందువులు నిర్ణయించుకోవాలా. మీరు హిందూ ప్రచారం లాస్ట్ 3-4 రోజులే మొదలు పెట్టారు, 6వ తేదీ నుంచి. అంత ముందు లేదు హిందువుల ప్రచారం. ఒకటేనండి, చదువుకున్న వాళ్ళు, ఇది ఒక నగరంలో ఉంటున్న ప్రజలు, ప్రతి ఒక్కరు ముందే నిర్ణయించుకుంటారండి, చదువు సంధ్యలు ఉన్న వాళ్ళు. కానీ ఇప్పుడు ఇది మీరు లాస్ట్ మూమెంట్ లో వచ్చి ఇప్పుడు బండి సంజయ్ 6వ తేదీ నుంచి ప్రచారం చేసి గెలవకపోతే హిందువులు అంటే ఇది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఒకటండి, గెలవకపోతే హిందువులు తప్ప అంటే మీరు కరెక్ట్ కాదు. మీరు చిత్తశుద్ధితో వాళ్ళు దిగజారారు కదా, ముఖ్యమంత్రి గారు దిగజారారు కదా. ముఖ్యమంత్రి గారు దిగజారిన తర్వాత మేము పదాలు వాడాము. మేము అంతవరకు హిందూ ముస్లిం అనలేదే. ఆయన అన్నాడు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు ఇజ్జత్ లేదని. అక్కడ మత పెద్దలు కూడా చెప్తారు క్యారీ అవులే అని. మేము అట్లా లేదు. మరి అంత మరి దారుణంగా ప్రవర్తించినప్పుడు మరి హిందువులలో కొద్దిగా కూడా చైతన్యపరచాల్సిన బాధ్యత మాకు ఉన్నది. కాబట్టి ఒక విషయం చెప్తున్నాను భరత్, మేము ఎప్పుడు కూడా బీజేపీ హిందువుల పార్టీ మాత్రమే అనేది, అందరు పార్టీ అంటాం. కానీ అయినా కానీ ముస్లింస్ మాకు ఓటేయ్యారు. కానీ ఇదే ఈ కాంగ్రెస్ మాత్రం మరి ముస్లింల పార్టీ కాంగ్రెస్ అంటే కూడా హిందువులు ఓట్లేస్తారు. వారు నిర్ణయించుకోవాలా ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ తప్పుడు ఉంది, ఎవరు మార్చుకోవాలా వాళ్ళు నిర్ణయించుకోవాలి భరత్. రెండోది, ఇంతకు ముందున్న పార్టీ ఏమో అవినీతి పార్టీ, ఒకటి అభివృద్ధి నిరోధకంగా ఉన్న పార్టీ. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది అవినీతి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి ఎవరికి తెలియదు 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్లు అప్పు చేసి 5 లక్షల కోట్ల అవినీతి చేసిన పార్టీ అది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి దోసుకోవడం తప్ప అభివృద్ధి లేని పార్టీ ఒకవైపు. ఇది నిర్ణయించుకోమంటున్నాం. జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పినాం, మేము జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పినాం. కానీ డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. అది మీరు అనుకున్నంత మాత్రం అనుకోవాలి కదా, అట్లా ఏమి ఉండదు కదా. డిపాజిట్ అంటే 16% ఓట్లు, దగ్గర 1/6. డిపాజిట్ లో సగం అంటే 8% ఓట్లు. సర్వేలు అన్ని సర్వేలు కదా 8% చూపిస్తున్నాయి. సర్వేలను ఎప్పుడు కూడా ఏ సర్వేలు కూడా నిజం కాదు. ఈ సర్వేలు నిజం కాకపోవచ్చు, కానీ ఇంత తేడా ఉండదు కదా. మీరు గెలవడం అంటే 35-36% రావాలి. మేము గెలవాలడానికి ప్రయత్నం చేస్తున్నాం. హిందూ ప్రజలను చైతన్యపరిచినాం. ముస్లిం సోదరులు కూడా చెప్పాము, మీరు ఈ మతం ముసుగులో ఈ అవినీతి పార్టీల వైపు చూడండి, మీ గురించి ఆలోచించి మీ అభివృద్ధిని చూసుకుని మేము గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. రెండోది, ఈ రోజు భారతీయ జనతా పార్టీ అవసరమని చెప్పాము. ఎన్నికలలో ఇంకా నిర్ణయం ప్రజలకు వదిలేయాలి భరత్. మనం అంటేనే బలవంతంగా ఓటేయాలనేది ఏం లేదు కదా. ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు మీరు